మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నరికి వాళ్ళకి ఎవరికి అక్కడ గాయాలేం కాలే, కేసు అయితేనే తిడతాండారు. కేసు అయ్యింది అయితేనే పరారైపోయి పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో డాక్టర్తో ఆ బ్లేడ్తో కట్ చేయించుకొని, సర్జికల్ బ్లేడ్తో కట్ చేయించుకొని కుట్లు వేయించుకొని ఇప్పుడు ఇది ఎవిడెన్స్ అని కేసు కడతాన్నారు. మరి ఆడ సంఘటన జరిగినప్పుడు చెన్నప్పకి ఎటువంటి రక్తగాయం కాలేదే, మళ్ళీ ఏం చెప్తున్నారు? దీనికి కాలువ నిర్మాణం అడ్డుకుంటే వాళ్ళకి రావాల్సినటువంటి 100 కోట్ల కమిషన్ పోతుందనే ఉద్దేశంతో భయభ్రాంతులకు గురి చేయాలనేసి ఈ దాడి చేయించి, ఈ దాడి వెనకల పరిటాల సునీత ఉంది, దాడి వెనకల పరిటాల శ్రీరామ్ ఉన్నాడు. సో కాబట్టి పరిటాల సునీత పైన చర్య తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. దాడికి ప్రేరేపించిన పరిటాల శ్రీరామ్ మీద కేసు కట్టాలా. రౌడీ రాజ్యం చెలాయిస్తున్నారు, మిమ్మల్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిగ్గుండాలా. మీరు వేసుకున్న కాకి సొక్కాకు విలువ ఉందా? మీరు వేసుకున్న కాకి సొక్కాకు విలువ ఉందా అని అడుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ ని. బాధితుల పక్షాన్ని నిలబడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. చట్టము అధికార పార్టీ అయితే ప్రజలు తిరగబడతారు. ఈ కాకి సొక్కాలు రేపొద్దున మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఈ కాకి చొక్కాలు వేసుకున్నటువంటి అధికారులకు చెప్తాన్నా, ఆత్మగౌరవంతో పనిచేయండి, ఆ కాకీకి విలువ ఉండేలా పనిచేయండి, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోండి. అంతేగాని మీరు పరిటాల కాంపౌండ్ యొక్క గుమస్తాలు కాదు, పరిటాల కాంపౌండ్ యొక్క వాచ్మెన్లు కాదు మీరు పోలీసులు అంటే. మీకు తెలుసు ఆ దాడి చేయించిన దాని వెనకాల ధైర్యం పరిటాల శ్రీరామన్. మళ్ళీ ఇది అక్రమ కేసు అనేది కూడా పోలీసులకు తెలుసు. మళ్ళీ ఇంత రౌడీ రాజ్యం జరుగుతూ ఉంటే మీరు ఉద్యోగాలు చేస్తా దాన్ని ప్రశ్నించకపోవడం, అరికట్టే ప్రయత్నం చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటా అన్నా.